హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. 2024 డిసెంబర్ మాత్రం మాకు చాలా మెమరబుల్గా ఉండిపోతుంది. ఎందుకు అంటే ఈ డిసెంబర్లో మేము చాలా చోట్లకు వెళ్ళామన్నమాట. డిసెంబర్ మొత్తం మాకు తిరగడానికే సరిపోయింది. సో ప్రీవియస్ వ్లాగ్స్లో చూసారు కదా, వంశీ బర్త్డే జరిగింది, మా యానివర్సరీస్ వచ్చాయి. యూట్యూబ్ నుండి వచ్చిన మనీతో యానివర్సరీ రోజు ఫుడ్ డొనేట్ చేశాము. తలకోనకి వెళ్ళాము, తర్వాత రెడ్డమ్మ కొండకి వెళ్ళాము. ఇప్పుడు కూడా మళ్ళీ అందరం కలిసి తిరుపతికి వెళ్తున్నాం అనమాట. తిరుమలకి వెళ్తున్నాము. సో ఆ వ్లాగ్ని ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మ్యాక్సిమం మా జర్నీస్ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి. సో ఈ జర్నీ కూడా అన్ఎక్స్పెక్టెడే అనమాట. యాక్చువల్గా మా అత్తయ్య ఒక్కరే వెళ్ళాల్సింది. వాళ్ళ చిన్నమ్మ మనవరాలకి అంటే వాళ్ళ తమ్ముడు కూతురికి పుట్టు వెంట్రుకలు తీపించాలి అని చెప్పేసి తిరుమలకు వెళ్తున్నారు. మా అత్తయ్యని కూడా పిలిస్తే మా అత్తయ్య కూడా వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళాల్సింది. ఇంకా మమ్మల్ని కూడా పిలిచారు. మేము డౌట్ఫుల్గా ఉన్నాము, వర్షాలు ఎక్కువ ఉన్నాయని వెదర్ రిపోర్ట్లో తెలిసింది. అండ్ అంత ఇంట్రెస్ట్ కూడా చూపించలేదన్నమాట విద్య అండ్ సాగర్ వాళ్ళు. సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోయి ఉన్నాం. ఇంకా మళ్ళీ అందరూ రండి మీరు కూడా అని చెప్పి పిలుస్తూ ఉంటే సాగర్ విద్య కూడా ఓకే వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయి ముందు రోజు ఈవినింగ్ ఓకే చేశారు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము తిరుమలకు బయలుదేరుతున్నాము. అది కూడా ట్రైన్లో అనమాట. నేనైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటాను. నా లైఫ్లో ఇది సెకండ్ టైం అనమాట నేను ట్రైన్లో వెళ్ళడం. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అసలు అంత ఏం గుర్తు లేదనమాట. కూర్చోడానికి అప్పుడు సీట్ కూడా లేదు. జనరల్లో వెళ్ళాం మేము, రిజర్వేషన్ అన్ని టికెట్స్ అన్నీ అయిపోయాయి అని చెప్పేసి. అప్పుడు వెళ్ళింది కూడా తిరుమలకే. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ తిరుమలకే వెళ్తున్నాము ట్రైన్లో. మదనపల్లి టు సిటిఎంకి ఆటోలో వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ట్రైన్ టికెట్స్ తీసుకోవాలి కదా. సో విద్య నేను ఇంకా ట్రైన్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా మా లగేజెస్ చూసారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా ట్రైన్ ఇంకా ఒక 10 minutesలో వస్తుంది అనగా మేము కూడా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సెకండ్ టైం ఎయిర్పోర్ట్ ఛాన్సాలు పోయినా రైల్వే స్టేషన్కే బాగుంది. బఠానీలు అవి కాదు, ప్లెయిన్ ఇవ్వండి. కారం అంటే ఏవి? ప్లెయిన్. ఇంకొకటి ఇదో ఇది. నిజంగానే నేను ఎయిర్పోర్ట్కి చాలాసార్లు వెళ్ళాను, బట్ రైల్వే స్టేషన్కి ఇది సెకండ్ టైం రావడం. అందుకే ఇంత ఎక్సైటెడ్గా ఫీల్ అయిపోతూ ఉన్నాను. ఆ ట్రైన్లో తినడానికి ఇలా బఠానీలు కూడా తీసుకున్నాం. బట్టి కొరికి ఇచ్చేసి అట్లే హక్ చేసుకోండి అన్ని చేసేయాలండి సార్. రేపటి నుంచి నీకెంత భయం లేదు. విద్య చూసారా, ట్రైన్ కరెక్ట్గా వస్తూ ఉంది. అప్పుడు ట్రైన్ రావడం చూసి ఈ సైడ్ నుండి ఆ సైడ్ ట్రాక్కి వెళ్ళాడు. భయం వేసిందనమాట. మా అత్త అయితే అరుస్తూనే ఉండింది రా రా అని చెప్పేసి. ఇంకా నేను ఒక పక్క అరుస్తున్నాను, బాను ఒక పక్క పిలుస్తూ ఉంది. సో విద్య ఇలా అతి పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు. మమ్మల్ని భయపెట్టడానికో ఆట పట్టించడానికో తెలీదు. ఫైనలీ ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా అందరం లగేజెస్తో రెడీగా ఉన్నాము. విద్యానా ఏమో మామేమని పిలిచినారేమో. సో ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా మాతో కలిపి దగ్గర 20 to 25 మెంబర్స్ ఉన్నారనమాట. మా రాజా మామ వాళ్ళు, తర్వాత అత్త వాళ్ళ చిన్నమ్మ వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అందరం కలిసి వెళ్తుంటే భలే హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మాకంటే ముందే మొలకల చెరువులో ట్రైన్ ఎక్కేశారు. సో మేము చూస్తూ ఉన్నాము వీళ్ళు ఎక్కడున్నారో చూసుకొని ఎక్కాలి కదా ట్రైన్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా మేము ఎక్కడ నిల్చొని ఉన్నామో అక్కడే ఆగిందనమాట. వాళ్ళు ఉన్న ప్లేస్ అక్కడే ఉండిందనమాట ట్రైన్లో.
ఇంకా వాళ్ళు ఉన్న చోటి మాకు కూడా ప్లేసెస్ ఉన్నాయి. అందరం అలా అడ్జస్ట్ అయిపోయి కూర్చునేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ విద్య చూసారా, ట్రాక్ దగ్గర చేసింది సరిపోదు అన్నట్టు మళ్ళీ డోర్ దగ్గరికి వెళ్ళి స్టంట్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేనేంటంటే నాకు ఫుల్ భయం అనమాట, అలాంటివన్నీ చేస్తూ ఉంటే అరుస్తూనే ఉన్నాను, వచ్చేసే అని చెప్పేసి. విద్య వీటికి భయపడతారా, ఎంజాయ్ చేయాలి అది ఇదని చెప్పి అంటూ ఉన్నాడు. ఇంకా విద్యకి సపోర్ట్గా మా చందు కూడా అనమాట, అంత చిన్న వాడికి భయపడితే ఎలా అది ఇది అని చెప్పేసి. సో విద్యాసాగర్ ఇద్దరు అక్కడ డోర్ దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉంటే చందు కూడా నేను వస్తాను అని అడుగుతూ ఉండింది. ఇంకా అందరూ చెప్పారనమాట ఏం వద్దులే ఇప్పుడే అని చెప్పేసరికి సైలెంట్గా అక్కడే ఉండిపోయింది. ఇంకా ట్రైన్ అన్నాక చాలా వస్తూ ఉంటాయి కదా, సమోసా, తర్వాత మ్యాంగోస్, ఇంకా ఏవేవో అన్నీ. సో మ్యాంగోస్ తీసుకున్నాం. చెప్పాను కదా మా అత్త వాళ్ళ చిన్నమ్మ అని చెప్పేసి, ఈ అవ్వే అనమాట. వాళ్ళ మనవరాలకి పుట్టు వెంట్రుకలు తీయడానికి మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంకా మేము కూడా పార్తూకి ఒకసారి తిరుమలలో కూడా వెంట్రుకలు తీయించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుండి. సో 2 కవర్ చేసేయచ్చు అన్నట్టు కలిసి వెళ్ళిపోయాం అందరితో. ఎంత ఎగ్జైటింగ్గా ఉన్నాను నేనైతే నిజంగా ట్రైన్ జర్నీ అంటే. ఇంకా విద్య చూసారా పైకి వెళ్ళిపోయాడు, విద్య వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా భాను కూడా పైకి ఎక్కేసింది. వాళ్ళ మమ్మీని అలా టచ్ చేయగానే పాత చూసారా ఎంత గోల చేసాడో. సో మా అత్తయ్య వాళ్ళ చిన్నాన్న అని చెప్పాను కదా, ఆ తాతయ్య అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడ ఒక తాత పాట పాడుతూ ఉన్నాడు కదా, లక్కీ అని ఒక పాప ఉంది, నీకోసమే ఆ పాట పాడాడు అని చెప్పగానే పరిగెత్తా వెళ్ళిపోయిందనమాట. అందుకే మేము ట్రైన్లో అంతగా నవ్వేసాం ఆయన సాంగ్ పాడుతూ ఉంటే. ఇంకా కొద్దిసేపట్లో తిరుపతి వచ్చేస్తుంది అని తెలియగానే నేను కూడా చూడాలి, నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి అనుకుంటూ నిన్నాను. అందుకే ఇంకా విద్యను అడుగుతూ ఉన్నాను అనమాట, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడికి అని. బేసిక్గా పెళ్ళి అవ్వకముందు నేను చాలా ఇంట్రోవర్ట్. ఫ్రెండ్స్ అండ్ క్లోజ్ ఉన్న వాళ్ళతో తప్పితే ఎక్కువ మాట్లాడనమాట. రిలేటివ్స్తో కూడా లైక్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి మాత్రమే మాట్లాడేదాన్ని. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత విద్య మొత్తం నన్ను చేంజ్ చేశాడు అంటే అందరితో మాట్లాడాలి అది ఇది అని కాదు, మొత్తం అన్నీ ఎక్స్పీరియన్స్ చేపిస్తాడు నాకు. భయం అని చెప్పినా కూడా నన్ను లాక్కెళ్ళిపోతూ ఉంటాడనమాట. కొంచెం చేంజ్ అవుతూ వస్తూ ఉన్నాను. ఇంకా అందరితో మంచిగా మాట్లాడడం కూడా అలవాటు చేసుకున్నాను. మరీ ఎక్స్ట్రోవర్ట్ కాకపోయినా మన అనుకున్న వాళ్ళతో అయినా కొంచెం మంచిగా ఉండాలి, బాగా మాట్లాడాలి అని చెప్పేసి కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాను. ఇంకా ఇప్పటికైతే చాలా చేంజ్ అయ్యానమాట పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ. విద్య చాలా ఇంట్రోవర్ట్. ఇంకా నేను కూడా ఇంట్రోవర్ట్ లాగానే ఉంటే అస్సలు కుదరదు అని చెప్పేసి విద్య కోసం దేవుడు నన్ను పంపించినట్టు, విద్య ఎలాగో మారకపోయినా నేనైనా కొంచెం మారాలి, అందరితో మాట్లాడుతూ అలా ఇలా కలివిడిగా ఉండాలి అని చెప్పి నన్ను నేనే చేంజ్ చేసుకుంటున్నాను. అలా ట్రైన్ డోర్ దగ్గర కొద్దిసేపు ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది అనమాట నాకు. ఇంకా సమోసాలు వస్తే చందుకి సమోసాలు అంటే పిచ్ అనమాట. సో కావాలి అంటే ఇంకా సమోసాలు తీసుకొని తింటున్నాము. నేనైతే ఇలాంటివి ఎప్పుడూ ప్రిఫర్ చేయను. సరే ఇంకా అందరితో కలిసి తిందాము అని ట్రై చేశాను, నాకు అస్సలు నచ్చలేదన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టానో అసలు. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అలా ఫుడ్ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏమేమి యాడ్ చేస్తారు, ఎంత అన్హైజనిక్గా ఉంటాయి అని చెప్పేసి. సో అలాంటివి తినాలి అంటే కొంచెం భయంగా ఉంటుంది, అంత ఇష్టపడను కూడా నేను. సరే ఇంకా అందరితో కలిసి అన్నట్టు హాఫ్ తిని హాఫ్ పడేసాను నేను.
నిజంగా పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి నాలో. ఇలాంటి ఫుడ్ విషయంలో కానీ, తిరగడంలో కానీ, ఇంకా మాట్లాడడంలో కానీ చాలా చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఫైనలీ అందరం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఇంకా మిడిల్లో డ్యాన్సెస్ కూడా చేశారు. అవన్నీ నేను షూట్ చేయలేదు. సో కొంచెం ప్రైవేట్గా పెట్టుకుందాము అనుకున్నాను. ఫైనలీ వి రీచ్డ్ తిరుపతి. Attention of passengers. Train number 22615 యాక్చువల్గా వెదర్ రిపోర్ట్ ఏంటి అంటే 2-3 డేస్ ఫుల్ వర్షం ఉంది, తుఫాన్ ఉంది అని చెప్పారు. అందుకే స్వెటర్స్ అవి ఇవి అన్నీ తెచ్చుకున్నాం. మేము రావడానికి డౌట్ఫుల్గా ఉండింది కూడా అందుకే. మెయిన్గా ఎందుకు వచ్చాము అంటే ఇలా అందరితో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వచ్చాము. సో చూస్తున్నారు కదా 1 by 1 ఎంతమంది దిగుతున్నారో ట్రైన్లో. ఇంకా మేము కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళైతే ఇలా ట్రైన్స్లో, తర్వాత మినీ వ్యాన్స్, మినీ బస్సెస్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని వాళ్ళకి ఇష్టమైన ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తూ ఉంటారనమాట. చూడాలి అనిపించినప్పుడు వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పి చాలాసార్లు అనుకున్నాం మేము కూడా, బట్ ఎప్పుడూ కుదరలేదు. ఫైనలీ ఇలా తిరుమలకైతే వెళ్తున్నాం వాళ్ళతో కలిసి. ట్రైన్లో కాకుండా మినీ బస్లో అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ తిరుమలకి వెళ్ళాలి అంటే బస్సెస్లో చాలామందిని అలో చెయ్యరు కదా అని చెప్పేసి ట్రైన్కి వెళ్ళిపోదామని చెప్పి అనుకొని ఇలా ట్రైన్కి వచ్చేసాం. బట్ ట్రైన్ జర్నీ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకా మా లగేజెస్ అన్నీ తీసుకొని ఇటు సైడ్ ప్లాట్ఫామ్ నుండి అటు సైడ్కి వెళ్తున్నాం మేము. నెక్స్ట్ తిరుపతికి వచ్చేస్తే సరిపోదు కదా, తిరుమలకి కూడా వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అందరూ నిల్చొని డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళిపోదామా లేకపోతే జీప్స్ ఉంటాయి కదా తిరుమలకి వెళ్ళడానికి, అందులో వెళ్దామా అని చెప్పి డిసైడ్ అవుతూ ఉన్నారు. అంతలో అక్కడ దిగేసరికి జీప్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మొత్తం ప్యాకేజ్ చెప్తూ ఉన్నారు. సో మా అమ్మ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంకా అంతలో అత్త వాళ్ళందరూ టీ కావాలి అని చెప్పి అడిగారు. సరే ఫస్ట్ అయితే టీ తాగేద్దాము అని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చేసారనమాట. ఇంకా మేము మార్నింగ్ ఇంట్లో తిన్నదే దోశ తిన్నాం అంతే మేము. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. అప్పటికే టైమ్ 3-3:30 అలా అయిపోతూ ఉండింది. ఫుల్ ఆకలి వేస్తూ ఉండింది అనమాట మాకు. ట్రైన్లో తిందామని చెప్పి అడిగారు వాళ్ళు. ఏం తింటాంలే ఇప్పుడు తిరుపతికి వెళ్ళిన తర్వాత తిందాము అని డిసైడ్ అయ్యారు అందరు కలిసి. బట్ ట్రైన్ దిగగానే ఒక్కొక్కరికి ఆకలి స్టార్ట్ అయ్యింది. తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే ఈ అలిపిరి దారి చూస్తే ఒక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. తిరుమల వైబ్స్ అంతా వచ్చేస్తాయి. ఎంత హ్యాపీగా డివోషనల్గా అనిపిస్తుందో నాకైతే. తిరుమలకి లాస్ట్ టైమే వెళ్ళాం కదా, జస్ట్ ఒక 2 months అవుతుంది. మేము వినాయక చవితి అప్పుడు వెళ్ళాము, మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. 2 monthsకి 2 times విజిట్ అయినట్టు. సో చాలా ఇష్టం నాకు తిరుమల అంటే. మంత్లీ 2-3 times వెళ్ళామన్నా కూడా వెళ్తాను నేను. తిరుపతిలో ఉంటే ఇంకా అలానే వెళ్ళేదాన్నేమో నేను. విద్యా చందు వాళ్ళైతే ఎప్పుడు అలానే అంటారు నన్ను, తిరుపతిలో ఉండుంటే ఎప్పుడు రష్ తక్కువ ఉంది అని తెలిస్తే అప్పుడు అంతా పిలుచుకెళ్ళిపోయేదానివి కదా అది ఇది అని చెప్పేసి. సో దేవుడు మనల్ని పిలిపించుకుంటేనే కదా మనం కూడా రాగలుగుతాం ఇక్కడికి. సో చూస్తున్నారా వర్షం కూడా పడుతూ ఉంది. అలా 2 జీప్స్ మాట్లాడుకునేసి సగం దాంట్లో సగం దీంట్లో ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట తిరుమలకి. ఇంకా దారిలో చెకింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా లగేజెస్ మొత్తం తీసి అక్కడ చెక్ చేయించుకోవాలి కదా, అందుకే ఇంకా అలా కుస్తీలు పడుతూ ఉన్నాం ఒక్కొక్కరం. ఇంకా పార్ట్ వచ్చి మా దగ్గర మాతో ఒక జీప్లో వచ్చాడు. చందు, సాగర్ వాళ్ళందరూ ఇంకొక దాంట్లో వస్తూ ఉన్నారనమాట. ఇంకా అక్కడ డిస్కషన్ ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఎక్కారో అదే ఎక్కల్లా, మళ్ళీ ప్లేసెస్ చేంజ్ చేయకూడదు అది ఇది అని చెప్పి పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఫైనల్గా ఇంకా పార్ట్ వచ్చి ఏడుస్తూ ఉంటే చందు వాళ్ళ దగ్గరికి ఇచ్చాము. నేను, భాను, విద్య, మయు, మామ 5 members వెనకలు కూర్చున్నాం అనమాట. సో పిల్లలందరం మేము కూర్చుందాం అనుకున్నాం. ఇంకా మామకి ప్లేస్ లేకపోయేసరికి మామ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసారు. ఫుల్ జోక్స్ వేస్తూ ఉంటారనమాట. మామ కూడా మాతో పాటు బాగా కలిసిపోయి పిల్లల్లాగా ఎంజాయ్ చేస్తారు. సో అలా హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ తిరుమలకి అయితే వచ్చేసాం మేము. ఇంకా ఈసారి తిరుమలలో నా ఎక్స్పీరియన్స్ అయితే హారిబుల్ అనమాట. సో అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.
తిరుమలలో ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయనివన్నీ ఈసారి నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అవన్నీ మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.